మీరు మిఠాయిలు తింటున్నారా? ఇకపై ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే తీయనివన్నీ సీట్లు కావు. ఆ తీయదనం మాటన కాలకూట విషం దాగి ఉంది. ఎస్, ప్రజల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు పన్నాగం పన్నిన అక్రమార్కులు కల్తీ పదార్థాలతో బురిడి కొట్టిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలే కాదు, నగరం నడిబొడ్డున కూడా కల్తీ మాఫియా పడగ విప్పింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నెలల తరబడి మగ్గిన ముడి పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం, ఫ్లేవర్లలో రంగులు వాడుతూ అక్రమార్జన కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కల్తీ, అపరిశుభ్ర వాతావరణంలో మిఠాయిలు, కేకులు తయారు చేసే కేంద్రాలపై తాజాగా అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్న పరిస్థితులు చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. నిన్న మొన్నటి వరకు రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు స్వీట్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు స్వీట్ షాప్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణా ఆదేశాలతో 69 స్వీట్ షాప్స్ లో తనిఖీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎక్స్పైరీ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. తనిఖీల తర్వాత 10 స్వీట్ షాపులను సీజ్ చేశారు అధికారులు. ఎల్బీనగర్ సర్కిల్లో 3, ఆర్సీపురం సర్కిల్లో 2 షాపులు, కొత్తపేట, చార్మినార్, రామంతపూర్, శేర్లింగంపల్లి సర్కిల్, అల్వాల్లో ఒక్కో షాప్ సీజ్ చేశారు అధికారులు. స్వీట్ షాపుల్లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్పైరీ డేట్ లేదని తేల్చారు అధికారులు. అలాగే కిచెన్లో పనిచేసేవారు హెడ్ క్యాప్స్, గ్లౌస్, యాప్రాన్ వేసుకోకుండా పనిచేస్తున్నారని తెలిపారు. కిచెన్లో అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్స్ ఎక్స్పైర్ అయినా కూడా రెన్యువల్ చేసుకోకుండా స్వీట్ షాప్స్ నిర్వహిస్తున్నారని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని స్వీట్ షాప్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.